మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి మీ ప్రియ బిడ్డలందరూ కలిసి మిమ్మల్ని స్తుతించటానికి, ఘనపరచటానికి, ఆరాధించటానికి, మీ పరిశుద్ధ లేఖనాల నుండి కొద్ది మాటలు ధ్యానించటానికి ప్రతి వారు ఈ యొక్క శుభ సందర్భమున మేలులు పొందుకొనటానికి మీరిచ్చిన కృపకై వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తూ ఉండగా సహాయం అనుగ్రహించండి. ఆది నుంచి చివరి వరకు పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నడిపించండి. ఎటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా సహాయం దయచేయండి. ఈ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమం మీ నామమునకే మహిమార్థముగా కూడి వచ్చిన ప్రతి వారికి దీవెనకరముగా మలచి ప్రతి వారిని మీ కృపతో బలపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇచ్చేసిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి క్రీస్తు కోసం ఒక పాటన్నా పాడాలి, ఒక మాటన్నా చెప్పాలి. ఎందుకంటే ఈ లోకానికి మన కొరకు ఆయన వచ్చి ఒక కన్యక గర్భాన ఆయన జన్మించి మన పాపాలని, మన శాపాన్ని తుడిచివేయడానికి తన మరణం పొందినంతగా ఈ లోకానికి తన త్యాగాన్ని తెలియచేసిన మరి క్రీస్తు కోసం చెప్పాలంటే ఎంతైనా చాలదు, ఎన్ని మాటలైనా చాలవు. ఆయన కృపలో ఇంతవరకు మనల్ని అందరినీ కాపాడాడు. మన ఉద్యోగాల్లో కానీ, మన గృహాల్లో కానీ, మన వ్యక్తిగతంగా కానీ ఆయన చేసిన మేలులు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేనివి. ఆయన కోసం ఒక్క చరణం పాడాలని నా ఆశ, అంతే. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని, తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని, వెలుగుదారి పయనించిది జ్ఞానులు ఆనాడు, వెలుగుదారి ప్రయాణించిరి జ్ఞానులు ఆనాడు, నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. థ్యాంక్ యూ. హల్లెలూయా. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో. సత్రమందున పశువుల శాలయందున,
సత్రమందున పశువుల శాలయందున దైవపుత్రుండు మనుజుడాయనందున దైవపుత్రుండు మనుజుడాయనందున శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టవాడి పశుల తొట్టిలో పారుండబెట్టవాడి శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా దెల్పే గొప్ప వార్త దూత చల్లగా దెల్పే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో అక్షయుండగు యేసు పుట్టెను అక్షయుండగు యేసు పుట్టెను మనకు రక్షణాంబు సిద్ధపరచెను మనకు రక్షణాంబు సిద్ధపరచెను శ్రీయేసుండు జన్మించే రేయిలో యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో హల్లెలూయా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచిమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచిమయా జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఈ రీతి పాడనయా నీవిలా మార్గము నీవిలా జీవము నీవిలా
కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నీ పాడేదా స్తుతి గీతం నీవెలా తోడుగా నీవెలా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాకు సురుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. హల్లెలూయా. చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సహోదరులిద్దరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందన వచనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మేమంతా మీ ప్రియులతో కలిసి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం. పాటలు పాడిన మీ బిడ్డలను ఇంకను బలపరచండి. అనేకులు ఎదుట మీ నామమును కీర్తిస్తూ దీవెనలతో నింపబడినట్లుగా మీరే కృప చూపించండి. వాక్య భాగంలోకి వెళ్తుండగా కూడి వచ్చిన ప్రతి వారితో మీరు మాట్లాడండి. మీ దాసుని బలపరచండి నాయన. ఇంకా రావలసిన ప్రతి వారిని ఈ ప్రాంగణములోనికి త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆటంకాల అభ్యంతరాల నుండి తొలగించండి. ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ వాతావరణంలో జరిగించి మహిమ పొందుకునమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటానికి మీరందరూ ముందుకొచ్చిన విధానానికి నేను ఎంతగానో దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మీ మధ్యలోనికి నన్ను ఆహ్వానించిన ప్రియ సహోదరి మాధవి గారికి ప్రభు పేరిట హృదయపూర్వక వందన వచనాలు. అలాగే నన్ను మీ మధ్యలోనికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందన వచనాలు తెలియజేస్తున్నాను ప్రతి వారికి. అలాగే హాస్పిటల్లో ఉంటున్న డాక్టర్స్కు, వైద్య బృందం అంతటికి కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందన వచనాలు. అలాగే మీకు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. కొంచెం గట్టిగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వెరీ గుడ్, చాలా సంతోషం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా మీకు అందరికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దామని నా ఆలోచన. మీరు అందరూ వచ్చారు కానీ అందరూ అలాగే కూర్చుండిపోయారు, అలాగే ఉండిపోయారు. ఎలాగంటే ఎవరో మిమ్మల్ని బంధించినట్లుగా అలాగే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మిమ్మల్ని అందరినీ కాస్త ఉత్సాహపరుద్దామన్న ఆలోచనతో ఒక చిన్న యాక్టివిటీ చేద్దామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీరందరూ మంచోళ్ళండి, చాలా సంతోషం. ఒకసారి అందరు లేచి నిలబడితే, ఒకసారి ప్లీజ్ అందరు లేచి నిలబడితే చిన్న యాక్టివిటీ. నేను ఒకటి చెప్తానండి, మీరు అది చక్కగా చేయొచ్చు. సిట్ అనగానే కూర్చోండి, స్టాండ్ అనగానే నిలబడాలి. సిట్ అనగానే కూర్చోవాలి, స్టాండ్ అనగానే నిలబడాలి. రైట్? రెడీ అండి?
అందరికీ రెడీయా? సిట్ అనగానే కూర్చోవాలి, స్టాండ్ అనగానే నిలబడాలి. రైట్? సిట్, స్టాండ్, సిట్, సిట్, స్టాండ్. ఓకే, సూపర్, మంచిగా చేశారు. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆపోజిట్ చేయాలి. నేను సిట్ అంటే మీరు నిలబడి ఉండాలి, స్టాండ్ అంటే కూర్చొని ఉండాలి. ఓకే, రైట్? సిట్, వెరీ గుడ్. స్టాండ్, స్టాండ్ అంటే కూర్చోవాలి. స్టాండ్, స్టాండ్, సిట్. చాలా సంతోషం, బాగా చేశారు. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరు కూర్చోండి. చాలా సంతోషం. ఎందుకు మీతో ఈ చిన్న యాక్టివిటీ చేయించడం జరిగిందంటే కాస్త మీలో ఉన్న స్తబ్దత అనేది కాస్త పోతుందన్న ఉద్దేశంతో నేను చేయించడం జరిగింది. సరే, నా గురించి 2 మాటలు పరిచయం చేసుకున్న తర్వాత సహోదరి మాధవి గారు నాకు చెప్పిన సమయం 20 నిమిషాలు, అంతే కదండి. సో టైం వచ్చి 2:10 అయింది. 2:30కి నేను క్లోజ్ చేస్తాను. ఓకేనండి? రైట్. సరే, నా పేరు వచ్చి పాస్టర్ కృపారక్షణ అండి. ఇక్కడే సింగినగర్లో బ్లాక్ నెంబర్ 40లో జాయన్ పెంటికోస్టల్ చర్చ్ అని చెప్పి ఆ సంఘంలో సంఘ కాపరిగా నేను ఉంటున్నాను. మా నాన్నగారు 1972లో పరిచర్యను ప్రారంభించారు. నాన్నగారి తర్వాత ఆ పరిచర్య నేను కొనసాగిస్తున్నాను. నేను MBA చదివిన తర్వాత కొన్ని బ్యాంక్స్లో మేనేజర్గా పనిచేశాను. ఈ క్రమంలో బాపట్లలో ING వైశ్య బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్గా నేను పనిచేశాను. ఆ తర్వాత అప్పుడు నేను జాబు రిజైన్ చేసి దేవుని పిలుపు మేరకు బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ వెళ్ళాను. కేరళలో తిరుచిలో 6 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయ్యాను. మాస్టర్ ఆఫ్ డివినిటీ పూర్తి చేశాను. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ థియాలజీలో సైకాలజీ కూడా కంప్లీట్ చేశాను. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఏమిటంటే నాకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటం చేత ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా నేను పూర్తి చేసుకున్నాను. ఇక నా భార్య, తన పేరు ప్రైజీ, తాను కూడా బెంగళూరులో సదర్న్ ఏషియా బైబిల్ కాలేజ్లో తను మాస్టర్ ఆఫ్ డివినిటీ కంప్లీట్ చేసి తను దాంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేసింది. ఇద్దరం ఇప్పుడు దేవుని పరిచర్యలో ఉన్నాం. ఇది మా గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీరు ప్రార్థనలో కూర్చున్నారు కదా, ఈ ప్రార్థన, ఈ సెమీ క్రిస్మస్ వేడుక అనేది రేపు రక్షణ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. చక్కగా మీరు అందరు చూడవచ్చు. యాక్చువల్గా ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ అంతా లైవ్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఆ లైవ్ ఇవ్వడానికి ఆ ఎక్విప్మెంట్ అదంతా మా యూత్ కాస్త వాళ్ళు బిజీలో ఉండటం వల్ల ఏర్పాటు చేయలేకపోయాం. సరే, ఏది ఏమైతే దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొద్ది మాటలు మాత్రమే మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వాక్యం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ చదవబడిన వాక్య భాగము మనకందరికీ క్రైస్తవులు అనబడిన వారందరికీ బాగా పరిచయమైన వాక్య భాగమే. ఈ వాక్య భాగంలో ప్రత్యేకంగా భూమి పైన ఉంటున్న ఆయనకిష్టులైన మనుషులందరికీ సమాధానం ఉంటుందని ఈ వాక్యము ద్వారా బోధించబడింది. యేసుక్రీస్తు ప్రభువు గురించి కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. ఇక్కడ క్రైస్తవులు కాకుండా ఉన్నవాళ్ళు ఇతరులు కొందరు ఉన్నారన్న విషయం నాకు తెలిసింది. కాబట్టి కొద్ది మాటలు హిస్టారికల్గా కూడా మీకు చెప్పిన తర్వాత నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. ఒకానొక రోజు స్వామి వివేకానంద గారు అమెరికా వెళ్ళారట. అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పారట. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారంటే, అందరూ మాట్లాడేటప్పుడు డియర్ జెంటిల్మెన్ అంటారు, లేదంటే కాంగ్రిగేషన్ అని మాట్లాడతారు. ఈయనేంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి అని మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారట. నిజానికి బైబిల్ గ్రంథంలో సహోదరి సహోదరుడు అన్న మాటలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.
ఇక స్వామి వివేకానంద గారు ఆ యొక్క అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చేసిన ప్రసంగంలో ఈ మాటను ఎక్కువగా మాట్లాడిన తర్వాత ఆయన ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథము పేరు ఏమని ఉందంటే ప్రబోధ రత్నాకరము అనే ఒక గ్రంథం రాశారు. ప్రబోధ రత్నాకర. దాంట్లో వాల్యూమ్ 1లో ఆయన మొట్టమొదటి పేజీలో మొదటి వాక్యం ఏమని రాశారంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని రాశారు. ఈ మాట ఎక్కడిదంటే బైబిల్ గ్రంథంలో ఉంటున్న యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది. అంటే స్వామి వివేకానందకి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. ఆ స్వామి వివేకానంద గారు ఆయన బ్రతికున్న దినాలలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు, లేదంటే యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన సంచారం చేస్తున్నప్పుడు నేను అప్పుడే ఒకవేళ పుట్టి ఉంటే ఆయన పాదాలను నా కన్నీటితో కాదు కానీ ఆయన పాదాలను నా గుండెలో ప్రవహిస్తున్న విలువైన రక్తము చేత నేను కడిగేవాణ్ణి, అంత పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు అని ఈ స్వామి వివేకానంద గారు ప్రబోధ రత్నాకర అనే పుస్తకములో ఆయన రాసి పెట్టారు. ఇక యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక మంది అనేక మాటలు వారి యొక్క చరిత్రలో రాశారు. ఒకానొక సందర్భంలో చరిత్ర బయటికి వెళ్ళబొచ్చని విషయం ఏమిటంటే, మహాత్మా గాంధీ గారు ఆఫ్రికా ఖండంలో ఉన్నప్పుడు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయన వెళ్ళినప్పుడు ఆ నదిలో బ్యాప్తిస్మము పొందటానికి మహాత్మా గాంధీ సిద్ధపడితే ఆయన అనుచరులైన వారు ఆయనతో పాటు ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కలిసి ఆయనను అడ్డుకున్నట్టుగా వారి గ్రంథంలో ఒకటి రాసి పెట్టబడింది. ఒకవేళ మహాత్మా గాంధీ గారు ఆ రోజే ఆయన బ్యాప్తిజం తీసుకొని ఉంటే స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది క్రైస్తవులుగా మార్చబడేవాళ్ళేమో తెలియదు. అయితే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు గురించి చాలామంది చరిత్రకారులు తమ యొక్క విషయాలన్నీ చక్కగా రాశారు. ఈ యొక్క లూకా సువార్తలో రాయబడిన ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించి చూస్తే, ఈ లూకా సువార్తను రాసిన వారు ఎవరంటే గ్రీసు దేశంలో ఉంటున్న ఒక వైద్యుడైన లూకా రాశాడు. లూకా ఎవరంటే ఒక డాక్టర్. ఈయన ఈ యొక్క లూకా సువార్తను ఎప్పుడు రాశారంటే క్రీస్తు శకము 60వ శతాబ్దంలో 60వ సంవత్సరములో ఈయన ఈ లూకా సువార్తను రాశారు. ఈయన ఒక డాక్టర్గా ఉండి అన్ని విషయాలు బాగా తెలుసుకొని వాడే ఆ విషయాలను రాశాడు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం చరిత్ర గురించి రాయాలంటే ఏం చేసేవాళ్ళంటే, ఆ చరిత్ర 400 సంవత్సరాల తర్వాత, 500 సంవత్సరాల తర్వాత, లేదంటే మన భారతదేశ చరిత్ర ఉంది, కృష్ణదేవరాయల కాలంలో జరిగిన సంఘటనలు ఆ తర్వాత ఉంటున్న వాళ్ళు, లేదంటే అంతకుముందు జరిగిన వాళ్ళు ఆ యొక్క సంఘటనలు తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత రాసేవాళ్ళు. కానీ భక్తుడైన లూకా, వైద్యుడైన లూకా క్రీస్తు శకం 60వ సంవత్సరంలో, అంటే మీకు అందరికీ తెలుసు చరిత్రలో కాలములు 2 భాగాలకు విభజించబడ్డాయి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు పూర్వం అంటే సెంటర్ పాయింట్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన పుట్టక ముందు, ఆయన పుట్టిన తర్వాత. క్రీస్తు పూర్వం అంటే ఆయన పుట్టక ముందు, క్రీస్తు శకం అంటే ఆయన జన్మించిన తర్వాత. ఇక్కడ మనము చదువుతున్న ఈ లూకా సువార్త క్రీస్తు శకము 60వ సంవత్సరంలో రాశారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతకాలము జీవించారు ఈ లోకంలో అంటే 33.5 సంవత్సరాలు. సుమారుగా 33.5 సంవత్సరాలు అంటే మనం లెక్క వేసుకుంటే క్రీస్తు శకము 33.5 సంవత్సరం వరకు అన్నట్లుగా మనం అనుకోవచ్చు. ఆ తర్వాత మరొక 30 సంవత్సరాలకే, అంటే క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఈ లూకా భక్తుడు రాశాడు కదా, యేసు ప్రభు జన్మించిన దినాలలో, లేదంటే ఆయన సంచరించిన దినాలలో ఈ లూకా భక్తుడు కూడా ఉండి ఆ విషయాలన్నీ స్వయంగా చూచి ఈ యొక్క విషయాలన్నీ ఇక్కడ రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక యేసుక్రీస్తు ప్రభు గురించి లూకా చాలా స్పష్టంగా రాశాడు. ఈ క్రమంలో చాలామంది ఆలోచన చేసేది ఏమిటంటే, అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు రావాలి? ఈ లోకానికి రాకపోతే ఏమైపోతుంది? ఏం జరుగుతుంది? ఒక విషయాన్ని బోధించాలంటే టీచర్గా వచ్చేవాడు, ఏదన్నా ఒకటి కనిపెట్టాలంటే ఒక సైంటిస్ట్గా వచ్చేవాడు, మనుషులకి డబ్బులే అవసరమైతే ఒక ఎకనామిస్ట్గా వచ్చేవాడు,
కానీ మనిషికి కావాల్సింది ఏంటంటే హృదయములో శాంతి, సమాధానం. హృదయములో పాపము తీసివేయబడి శాంతి సమాధానం కావాలి. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చారు. ఇక వచ్చిన తర్వాత ఆయన మనుష్యుడిగానే ఎందుకు రావాలి? మనుష్యుడిగా రాకుండా వచ్చేసి దేవుడు కదా, ఆయనకి అన్ని పవర్స్ ఉంటాయి కదా, మనుష్యుడిగా ఎందుకు కనబడాలి? ఉదాహరణకి మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి ఒక పక్షినో లేదంటే ఒక జంతువునో తీసుకొని వచ్చి ఈ మైక్ ఇచ్చి మాట్లాడమంటే మనందరికి అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుంది కదా. ఇక్కడికి ఏదైనా పక్షినో ఒక జంతువునో తీసుకొని వచ్చి ఈ మైక్ ఇచ్చి మాట్లాడమంటే మనకెవరికి అర్థం కాదు. మనతో మాట్లాడాలంటే మనకు అర్థం అవ్వాలంటే మనిషే కావాలి. ఇంకా మీకు అర్థమవటానికి చెప్తాను. ఒకసారిట పక్షుల మీద బాగా ప్రేమ కలిగి పక్షులను పెంచుకునే ఒక వ్యక్తి ఎందుకో వర్షం పడతా ఉంటే బయటకు వచ్చి అలా నిలబడి చూస్తూ ఉన్నాడట. వర్షంలో బాగా తడిచిపోయిన ఒక పక్షి వచ్చి ఆయన ప్రహరీ గోడ మీద వాలిందట. వాలినప్పుడు అయ్యో బాగా వర్షంలో తడిసి ముద్దయిపోయిందే, ఈ పక్షి వర్షంలో అలా తడిచి ముద్దవటం వల్ల అనారోగ్యం పాలవి చనిపోతుందేమో, ఇంట్లో తెచ్చి దాన్ని పెడితే కాస్త పక్షి బాగుంటుందని వెళ్ళి దాన్ని ఇంట్లోకి తెద్దామని పట్టుకోబోయాడంట. అది భయంతో ఎగిరిపోయింది. ఈయన అనుకున్నాడు, సరే ఈసారి వస్తే ఈసారన్నా పట్టుకొని లోపల పెడదామనుకున్నాడు. రెండోసారి మళ్ళా వచ్చి ఆ పక్షి అక్కడ వాలితే మళ్ళా వెళ్ళి దాన్ని పట్టుకోబోతే మళ్ళీ భయంతో ఎగిరిపోయిందట. ఇక మూడోసారి ఈయన ఏం చేశాడంటే ఈసారి వస్తే ఒక ఆలోచన చేద్దాం అనుకున్నాడు. అలాగే మూడోసారి మళ్ళా పక్షి వచ్చి ఆ యొక్క ప్రహరీ గోడ మీద వాలగానే అదే జాతికి చెందిన పక్షులు ఈయన పెంచుకుంటూ ఉన్నాడు. ఆ పక్షిని బయటికి వదిలేడంట. ఇక ఆ పక్షి వెళ్ళి ఆ పక్షి పక్కన వాలి రెండు ముక్కు ఇలా రాసుకునేట. కాసేపటికి అవి ఏం మాట్లాడుకున్నాయో తెలియదు, రెండు పక్షులు ఈయన ఇంట్లోకి వచ్చేసాయి. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఒక వ్యక్తి మనుషునితో మాట్లాడాలంటే అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. పక్షులకు ఒక భాష ఉంటుంది. ఇంకా అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలంటే మన ఇంట్లో అందరు స్త్రీలు ఉన్నారు కాబట్టి పంచదారో బెల్లమో పడిపోతుంది, అక్కడికి లైన్లో వస్తాయి. ఏంటవి? చీమలు. చీమల్ని ఎప్పుడైనా మీరు గమనించి చూస్తే ఒక చీమ ఎదురు పడినప్పుడు రెండు అలా టచ్ చేసుకొని వెళ్ళిపోతాయి. ఎదురు పడినప్పుడు టచ్ చేసుకొని వెళ్తూ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే చూడొచ్చు. ఎందుకు టచ్ చేసుకుంటాయంటే అవి మాట్లాడుకుంటున్నాయి. నేను చెప్పే మాట మీకు అర్థమైందా? అవి మాట్లాడుకుంటున్నాయి. ఒక చీమ మాట్లాడుకొని అక్కడంతా బాగుంది, నువ్వు వెళ్ళొచ్చు, వెళుతుంది, అక్కడ ఆహారం సేకరించి వస్తుంది. అలాగే దేవుడు మనిషితో మాట్లాడాలంటే ఆ మనుష్య రూపేణ వస్తేనే ఈ మనిషికి అర్థమవుతుంది, లేదంటే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. మీరందరూ మెడిసిన్కి సంబంధించిన వాళ్ళు, మెదడులో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయో మీకు తెలుసు. కానీ నేను సైకాలజీ చేసేటప్పుడు నేను న్యూరాలజీ కూడా చదివాను, ఎందుకంటే మాకు ఆ సబ్జెక్టులన్నీ ఉంటాయి కాబట్టి వాటిలో కూడా కొంచెం నేను చూశాను. నాకు కొంచెం దాంట్లో కాస్త అనుభవం ఉంది. ఈ క్రమంలో ఒక చీమ ఎంత ఉంటుందో మీకు తెలుసు, ఇంత ఉంటుంది కదా, చాలా చిన్నది. ఆ చీమ ఎంత ఉంటే దాని తల ఎంత ఉంటుందండి? ఇంకా చిన్నది. ఆ తల అంత చిన్నగా ఉంటే దాని మెదడు ఎంత ఉంటుంది? ఇంకా చిన్నది. ఆ మెదడులో దేవుడు 2 లక్షల న్యూరాన్స్ పెట్టాడు. ఎన్ని? సుమారుగా 2 లక్షల న్యూరాన్స్ పెట్టాడు. నేను సైకాలజీ చదువుతున్నప్పుడు, న్యూరాలజీ చదువుతున్నప్పుడు నేను నేర్చుకుంది అది. అంతగా ఒక జీవిని సృష్టించడానికి దేవుడు అంత కేర్గా ఉన్నప్పుడు తన స్వరూపంలో మనిషిని సృజించాడు. ఆ మనిషిని విడిచిపెట్టే అవకాశం లేదు. ఇక ఆ మనిషిని తనతో చేర్చుకోవటానికి, ఆ మనిషిని బలపరచడానికి దేవుడు ఏంటంటే ఈ లోకానికి వచ్చాడు. ఇక వచ్చిన తర్వాత ఆ మనిషితో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ క్రమంలో చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడని. ఏంటండి అన్నట్లుగా కొంతమంది మాట్లాడారు. చరిత్రలో జరిగిన పరిస్థితి ఏమిటంటే కాన్స్టంటైన్ నోపుల్ అనబడిన ఒక చక్రవర్తి ఉన్నాడు. అతని తల్లి హెలీనా అనబడిన ఒక ఆవిడ ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఆనాడు వీళ్ళు సూర్యదేవుని ఆరాధన చేస్తూ ఆ సూర్యదేవుని యొక్క పుట్టినరోజున డిసెంబర్ 25న వాళ్ళు జరుపుకునేవాళ్ళు. కాలక్రమేణా అది జరిగిన తర్వాత ఏమైందంటే బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం 27-28 వచనాల్లో చూస్తే
అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వెళ్ళారు. దీనికి ముందుగా లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటిగా చదివితే, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయితే, కురేనీయుడైన సిరియా దేశపు అధిపతి ఆ సమయంలో ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అనుంది. అంటే అర్థం ఏంటంటే, ఆ రోజులలో జనాభా లెక్కను మొట్టమొదటిగా రాశారు. జనాభా లెక్కను రాసినప్పుడు రాయించిన వ్యక్తి ఎవడంటే కురేనీయుడైన వాడు. ఆయన రాయించినప్పుడు ఏం చేశారంటే, ప్యాపిరస్ అని చెప్పేసి అంటారు. ప్యాపిరస్ అంటే భారతదేశంలో తాళపత్ర గ్రంథాలు అనేవి వెనకటి కొన్ని ఉన్నాయి, తాటేకుల పైన రాసినవి. మనకు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, జమ్మి చెట్టు నుండి తీసిన ఆ యొక్క తోలు మీద, జమ్మి చెట్టు అంటే మనకి ఎక్కడున్న జమ్మి చెట్టు సెంటర్ కాదు, ఇక్కడ ఉంటుంది మొగలరాజపురం జమ్మి చెట్టు సెంటర్, అది కాదు. అక్కడ నైలు నది పక్కన మాత్రమే పెరిగే జమ్మి చెట్ల ద్వారా వచ్చిన ఆ స్కిన్ను తీసి దాని మీద ఈ యొక్క జనాభా లెక్కలు అనేది రాశారు. అవి ఎప్పటికీ కూడా జర్మనీలో ఒక మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. ఆ సమయంలో సుమారుగా 42,33,000 మంది యొక్క జనాభా లెక్కలను రాసిపెట్టారు. రాసిపెట్టినప్పుడు ఆ జనాభా లెక్కలలో యేసుక్రీస్తు ప్రభు వారి పేరు కూడా చేర్చబడింది. ఇంకా మీకు అర్థమవటాన్ని మీకు చెప్తాను. ఇక్కడ వాక్యంలో మనం చదివాం, యేసుక్రీస్తు ప్రభు వారిని 8వ రోజున ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున చేయటానికి దేవాలయానికి తీసుకెళ్లారని. అక్కడ బలి అర్పించారు. ఆ సమయంలో జరిగింది ఏమిటంటే, చర్చిలకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మీలో ఎవరైనా కానీ చర్చిలో బ్యాప్టిజం తీసుకుంటే మీ పాస్టర్ గారు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఆ రిజిస్టర్లో పలానా రోజున బ్యాప్టిజం తీసుకున్నారు అని రాసుకుంటారు. అలాగే వివాహం చేస్తే పలానా రోజున నేను వివాహం చేశాను పలానా వారికి అని వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి నామకరణం చేయటానికి 8వ రోజున దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. ఏ రోజున? కొంచెం గట్టిగా. ఆ 8వ రోజు ఎప్పుడంటే జనవరి 1వ తారీఖు. జనవరి 1వ తారీఖు నుంచి వెనక్కి క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్తే జనవరి 1, 31 డిసెంబర్, 30, 29, 28, 27, 26, 25. డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు. అలాగే జనవరి 1వ తారీఖు ఆయనకి నామకరణం చేసిన రోజు. ఆ దినము అక్కడ ఆయన యాజకుడు అనబడిన వాడు, లేదంటే ఈరోజు పాస్టర్ గారు అంటున్నారు కదా, ఆయన అక్కడ మ్యానుస్క్రిప్ట్లో రాసి పెట్టాడు. అది ఎప్పటికీ కూడా జర్మనీలో మ్యూజియంలో ఉంది. ఆ ప్యాపిరస్ అనబడిన ఆ మ్యానుస్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, ఆ పేపర్ ఏదైతే ఉంటుందో 5,000, 6,000, 10,000 సంవత్సరాల వరకు కూడా పాడైపోకుండా అలాగే ఉంటుంది. దాంట్లో రాసి పెట్టారు. జర్మనీలో డెన్నిస్ ది లిటిల్ అనబడిన శాస్త్రవేత్త దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఇప్పుడు అది బయటపడింది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం గురించి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా అనేకమైన విషయాలు రాయబడితే చాలా విషయాలు చరిత్రలో చెప్పబడ్డాయి. ఇక ప్రభువు గురించి చెప్పబడిన మాట ఏమిటంటే, ఆయన ఈ లోకములోనికి వచ్చిన తర్వాత వాక్య భాగంలో మనం చదివాం కదా, ఏమని? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టమైన వారు ఎవరండి? దేవునికి ఇష్టమైన వారు ఎవరు? ఎక్కువ విషయాలు మీకు చెప్పను, నా టైం అయిపోతుంది కాబట్టి కొద్ది విషయాలు చెప్పి ముగించేస్తా. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, వస్త్రము లేని వానికి వస్త్రం ఇచ్చుటయు, లేమి కలిగిన వానికి సహాయం చేయుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అనుంది. లేని వారికి సహాయం చేయటమే అదే ప్రభు ఇష్టపడుతుంది. ఈరోజు వైద్య వృత్తిలో ఉంటున్న మీరందరూ కూడా ఎవరికో యాక్సిడెంట్ అయ్యి వస్తారు, ఎవరికో ఏదో ఇబ్బంది కలిగి ఏదో జరిగి వస్తారు. వాళ్ళకు వచ్చినప్పుడు మీరు సహాయం చేస్తున్నారు కదా, సహాయం చేసే మీకందరికీ ఆయన సహాయం చేసేవాడు ఇష్టుడై ఉంటాడు.
అలాగే మరొక విషయం ఏంటంటే, ఆయనకి ఇష్టలైన మనుషులంటే ఉపకారం చేసేవాళ్ళు, ఎదుటి వారికి సహాయం చేసేవాళ్ళు. మరొక విషయం ఏంటంటే, రోగముతో బాధపడుతున్న వారికి స్వస్థతనివ్వటానికి సహాయం చేసేవాళ్ళు. ఆయనకి ఇష్టలైన ప్రజలు వీళ్ళే. వీళ్ళ గురించి ఇంకా చాలా విషయాలు రాయబడినాయి, కానీ ఎక్కువగా నేను ప్రొలాంగ్ చేయకుండా నా మాటలు ముగించేస్తున్నాను. ఆయనకి ఇష్టలైన ప్రజలందరికీ భూమి మీద సమాధానము కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు ఆయన బిడ్డలుగా, ఆయన ఇష్టలుగా ఉంటే, ఆయన హృదయంలోకి చేర్చుకుంటే, మీకందరికీ ఆయన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేవారు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ ఒక తలలో వంచినట్లే చిన్న ప్రార్థనతో ముగించేసుకుందాం. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలను అయినా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యానికే వందనాలు. విత్తబడిన మాటలు అందరూ తమ హృదయాల్లో ముద్రించుకొని వాక్యానుసారముగా బలపరచబడుటకు సహాయం దయచేయండి తండ్రి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయుచున్న మీ బిడ్డలందరిపై శాంతిని, సమాధానమును ఉంచమని ప్రార్థిస్తున్నాను. వారు చేయుచున్న ప్రతి ఒక్క పనిలో మీ దీవెన ఆశీర్వాదం ఉంచండి. మీ కృప చేత కుటుంబాల వారీగా వర్ధిల్ల చేయబడుటకు కృప చూపించమని ఈ సెమీ క్రిస్మస్ వేడుక ద్వారా వారు ఇంకను బలపరచబడినట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే కాక ఆర్థికంగా, సామాజికంగా అందరూ వర్ధిల్ల చేయబడినట్లుగా కృప చూపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. కొంచెం గట్టిగా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మీ అందరి కొరకు ప్రత్యేకంగా నేను మళ్ళీ నూతన సంవత్సరంలో మిమ్మల్ని కలవలేనేమో, అందుకనే వాగ్దానాలు కూడా తీసుకొని వచ్చాను, మీకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఈలోగా సార్ వస్తారు కేక్ కటింగ్ చేయటానికి. ప్రభు యేసుక్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో లోకానికి దియే పర్వదినం, ఇదియే మహోదయం. యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమైన వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతముతోను. ప్రైజ్ ది లార్డ్. సార్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ సార్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క కేక్ ని శుభ సందర్భంలో కట్ చేస్తున్నాము. నిరంతరం నీ కృపతో, నిరంతరం నీ దయతో నన్ను పాపలా కాపాడిన నా యేసయ్యా. నిరంతరం నీ కృపతో, నిరంతరం నీ దయతో నన్ను పాపలా కాపాడిన నా యేసయ్యా. నా దేవా నీకే వందనం, నా దేవా నీకే స్తోత్రము, నా దేవా నీకే వందనం, నా దేవా. సర్వలోకములో దేవునికి మహిమ, భూమిపై ఆయన బిడ్డలందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈ శుభ సందర్భంలో చిన్న ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో సార్ కూడా ఉన్నారు. అందరూ ఒకంత లేచి నిలబడండి, గౌరవార్థంగా లేచి నిలబడండి. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. మన మధ్యలో క్యాలెండర్స్ కూడా ఉన్నాయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ క్యాలెండర్స్ ని ఓపెన్ చేస్తున్నాము. ఆమేన్.
కృపతో నిరంతరం నీ దయతో నన్ను పాపలా కాపాడిన నా యేసయ్యా. నిరంతరం నీ కృపతో నిరంతరం నీ దయతో నన్ను పాపలా కాపాడిన నా యేసయ్యా. నా దేవా నీకే వందనం, నా దేవా నీకే స్తోత్రము, నా దేవా నీకే వందనం, నా దేవా నీకే స్తోత్రము. నిరంతరం నీ కృపతో నిరంతరం నీ దయతో నన్ను పాపలా కాపాడిన నా యేసయ్యా. నిరంతరం నీ కృపతో నిరంతరం నీ దయతో నన్ను పాపలా కాపాడిన నా యేసయ్యా. బలహీన సమయములు బలపరచి నీవు నా కృప నీకు చాలునంటివే. బలహీన సమయములు బలపరచి నీవు నా కృప నీకు చాలునంటివే. ఏమివ్వగలను నాపైన నీకున్న ప్రేమకు, సదా సాగిపోదును నీ కృపలో, సదా సాగిపోదును నీ కృపలో. నిరంతరం నీ కృపతో నిరంతరం నీ దయతో నన్ను పాపలా కాపాడిన నా యేసయ్యా. నిరంతరం నీ కృపతో